బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష. ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆమె 2 తెలుగు రాష్ట్రాల ప్రజలను తన వైపుకు తిప్పుకుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 2 తెలుగు రాష్ట్రాల్లోని నిరుద్యోగ యువత ఆమెకు పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు. సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ లాంటి ప్రముఖులు తనకు సపోర్ట్ ఇచ్చారంటే బర్రెలక్కకు ఉన్న ఆదరణ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. కొల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించి ప్రధాన రాజకీయ పార్టీలకు దీటుగా దూసుకెళ్లారు ఆమె. అయితే ఎన్నికల్లో బర్రెలక్కకు కేవలం 5,754 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఎన్నికల్లో ఓటమి పాలైనా సరే నిరుద్యోగుల తరపున తన పోరాటం ఆపనంటూ బర్రెలక్క అప్పుడే ప్రకటించింది. అయితే మధ్యలో తన స్నేహితుడు, సమీప బంధువు వెంకటేష్తో పెళ్లిపీటలెక్కింది. సోషల్ మీడియా సెన్సేషన్. దీంతో బర్రెలక్క ఫ్యామిలీ లైఫ్లో బిజీ అయిపోతుందని చాలామంది భావించారు. అయితే ముందు చెప్పినట్టుగానే లోక్సభ ఎన్నికల్లో బరిలో కూడా నిలిచింది. ఈ మేరకు మంగళవారం నాగర్ కర్నూలు పార్లమెంటు స్థానం నుంచి స్వతంత్ర ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసింది శిరీష. ఎలాంటి హడావుడి లేకుండా కేవలం తన భర్త, కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులతో కలిసి నాగర్ కర్నూలు జిల్లా రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.